జనసేన నుంచి బయటకు వచ్చిన రజనీ అడ్వకేట్ గారు పవన్ కళ్యాణ్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు ఏం చేశారు, ఏమి ఇచ్చారు మీరు సుగాలి తిత్తి కుటుంబానికి అని చెప్పేసి? ఆల్రెడీ వాళ్ళ అమ్మకు ఉద్యోగం ఉంది, హ్యాండిక్యాప్ కోటాలు వచ్చింది. మీరు ఏం చేశారు? జగన్ ప్రభుత్వం చేస్తుంది, మీరేం చేశారు? వాడుకొని వదిలేశారు అన్నట్టుగా మాట్లాడారు. ఆ కేసు గురించి మీరేం చెప్తారు? అంటే కొన్ని విమర్శల్ని ప్రతి విమర్శ చేయాలి, కొన్ని విమర్శల్లో లోపం ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలి. ఇప్పుడు జనసేన పార్టీ ఈ అంశం మీద సుగాలి ప్రీతి అమ్మాయి అంశం మీద ఎలక్షన్ ముందు బాగా అది పెద్ద ఇష్యూ అయింది. సో వాళ్ళకి జనసేన పార్టీ కూడా చాలా అడ్వాంటేజ్ అయింది. సో ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కూడా అదే యొక్క ఆలోచన విధానాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు జనసేన పార్టీలో ఉండి జనసేన పార్టీలో కొంతకాలం కొనసాగిన తర్వాత ఆ తర్వాత ఆమె బయటికి రావడం, అంబటి రాంబాబు గారి మీద సానుభూతి చూపించడం కొన్ని ఉన్నాయి, చూసాను నేను. అయితే ఇప్పుడు ఆమె విమర్శిస్తుందని మనం విమర్శించిన అవసరం లేదు, కానీ జనసేన పార్టీ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ అంశం మీద జనసేన పార్టీకి రేపు భవిష్యత్తులో విమర్శలు రాకుండా చూసుకునే బాధ్యత కూడా జనసేన పార్టీ మీద ఉంటుంది. ఎందుకంటే అంబటి రాంబాబు మీద వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ ఉన్నప్పుడు దాడి చేయడం తప్పు, అది మన రూల్ కాదు, మన రూల్ బుక్లో లేదని చెప్పేసి మాట్లాడారు. ఇంకోటి కూడా ఆ ఇష్యూపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించలేదని చెప్పేసి కూడా ఆమె కూడా ఎలిగేషన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందిస్తారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి మీద విశాఖలో ఆ రోజు డాల్ఫిన్ హోటల్ దగ్గర ఆపినప్పుడు వీళ్ళు అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళందరూ స్పందించారా? సో మనం మాట్లాడాం, మనం చేసిన విశ్లేషణ చాలా పర్ఫెక్ట్ చెప్పాం. ఏమంటే దాడిని కరెక్ట్ విధానం కాదు, జ్యుడిషియల్లో శిక్షించవచ్చు, కేసు ఫైల్ చేయొచ్చు, ఏ ఇంటి మీద దాడి చేయడం కూడా కరెక్ట్ కాదు. వైసీపీ పార్టీ దీన్ని కాపు ట్యాగ్ వేసి దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కూటమి ప్రభుత్వం అంత ఎమోషనల్ బ్యాలెన్స్ అవుట్ అవుతుందని నేను అనుకోవట్లేదని చెప్పాను, కానీ అలాగే చేశారు. కానీ దాడిని వ్యతిరేకించారు, దాన్ని ఆమె వ్యతిరేకించింది, అందరూ వ్యతిరేకించారు. సో అంబటి రాంబాబు గారిని పరామర్శించాలంటే అప్పుడు కూటమి నుంచి బయట రావాలి. సో పవన్ కళ్యాణ్ గారిని రెండు రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతున్నాయి. అంటే కూటమిలో ఉంటే కూటమి చేసే ప్రతి తప్పుని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలని అడుగుతున్నారు. అయితే కూటమిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమి చేసిన సక్సెస్ని పవన్ కళ్యాణ్ భాగస్వాములు అవుతారు, కూటమిలో చేసిన తప్పు కూడా పవన్ కళ్యాణ్ భాగస్వాములు అవుతారు. అది ఎక్కడైనా దేశవ్యాప్తంగా అదే జరుగుతుంది. సో ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తప్పు చేసినా రైట్ చేసినా వీళ్ళకి భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి ఈ అంశం మీద, అమ్మాయి లేపిన అంశం మీద ఖచ్చితంగా ఇంకోసారి విమర్శలు రాకుండా వీళ్ళు ఏవైతే మిగతా ప్రొసీడింగ్స్ ఉందో అవన్నీ కంప్లీట్ చేయాలి, వాళ్ళకి జస్టిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేయర్గా ఉన్న తెలివితోటి జనసేన అధినాయకుడిని, జనసేన పార్టీని అలా నుంచి వచ్చి ప్రశ్నిస్తున్నామా? అంటే వైసీపీ వాళ్ళకన్నా ముందే కొన్ని క్వశ్చన్స్, ప్రశ్నలు ఏమైనా ఎత్తున్నామా? ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాం? వైసీపీలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? అంటే ఆల్రెడీ మెంటల్గా వైసీపీలో ఉందేమో. అత్తగారు కూడా అదే వైసీపీ బ్యాక్గ్రౌండ్ ఉందని మొన్న ఎవరో చెప్పారు నాకు. వాళ్ళ అత్తగారు వీళ్ళంతా కూడా వైసీపీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారని. సో ఆమెకు ఆ రోజు వైసీపీలో జాయిన్ అవ్వదాం అని అనుకున్నారేమో, అక్కడ లేకపోతేమో జనసేనలో జాయిన్ అయ్యారేమో, మళ్ళీ వీళ్ళు పిల్లగాని ఇందులోకి వచ్చారేమో. అంటే జనసేన పార్టీలో కూడా కొంత కేడర్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కొంత కేడర్ దూరం అవుతారు. సో జనసేన పార్టీ కూడా అందరినీ సరిగ్గా ఉపయోగించుకోకపోతే వీళ్ళు ఆ రకంగా కూడా వైసీపీ పార్టీలో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆమె చేస్తున్న అగ్రెసివ్ ఆర్గ్యుమెంట్ చూస్తే ఒక అడ్వకేట్గా, అనలిస్ట్గా నేను ఎలా కూలి మాట్లాడుతాను, అప్పుడు అడ్వకేట్గా ఎలా మాట్లాడాలి, ఈ అంశం మీద ఎలా స్పందించాలని, అలా కాకుండా చేసే ఆమె కోణం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ పార్టీ నుంచే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలనేది ఆమె. అంటే వైసీపీలో ఫోకస్ తెచ్చుకోవాలి, ఒక బలమైన అంటే రేపు కండువా కప్పుకోవాలన్న ఆలోచన కూడా ఉందేమో అనిపిస్తుంది. సో అడ్వకేట్గా విమర్శిస్తే వాళ్ళు విమర్శించవచ్చు, కానీ అడ్వకేట్గా కాకుండా వేరే రకంగా టార్గెట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆమె అవకాశం ఉండొచ్చు. వైసీపీలోకి వెళ్తే ప్రశ్నించే విధానం ఎలా ఉండవచ్చు? ఇంకా గట్టిగా ఉండొచ్చేమో. అంబటి రాంబాబు గారి కంటే ఆమె ముందు ఉండొచ్చేమో. ఎందుకంటే అంబటి రాంబాబు గారి రాజకీయాలు, అంబటి రాంబాబు గారు మొదటి నుంచి కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి వెనకాల పార్టీ అధికారులు ఉన్న అపోజిషన్ ఉన్నారు. సార్ రేపు ఈమె కూడా అలాగే ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అటువైపు నుంచి ఏమైనా అవకాశం కూడా పిలుపు వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఎందుకంటే పార్టీ నుంచి అందరూ వస్తారు, కానీ వెంటనే ఆ స్థాయిలో విమర్శించరు. కాబట్టి అందులోనే వైసీపీ పార్టీలో కొంతమంది ఫెయిల్ అయ్యారు, స్పోక్ పర్సన్ చాలా మంది ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఆ అవకాశం ఈమె తీసుకోవచ్చు.